నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ మున్సిపాలిటీలో కొత్త ట్రాక్టర్లు ప్రారంభం, పారిశుద్ధ్య సేవలకు ఊతం. భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన ఈవో రమాదేవి. వేములవాడలో శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం, పోస్టర్ ఆవిష్కరణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి, కలెక్టర్ గరిమా అగ్రవాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ అధికారులు కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ట్యాంకర్ ట్రాలీని సోమవారం ప్రారంభించారు. పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ వాహనాలను కొనుగోలు చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో శుభ్రత, పారిశుద్ధ్య పనులు వేగవంతంగా సాగేందుకు ఈ ట్రాక్టర్లు ఉపయోగపడతాయని తెలిపారు. కొత్త వాహనాలు అందుబాటులోకి రావడంతో చెత్త సేకరణ, కాల్వల శుభ్రత వంటి పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. బండ దగ్గర బండ కింద कैप्टन, वाइस कैप्टन, मैनेजर एदुरुगा బండి తీసుకొచ్చి ఆటో పురపాలక సంఘం ఈరోజు కొత్తగా ట్రాక్టర్లకు పూజ నిర్వహించుకొని మరి ఈరోజు నుండి వాటిని వినియోగంలో తీసుకోవడం శుభపన్నంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మరి గౌరవ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పేరు పేరున అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తుంటూ, గత 2 రోజుల క్రితం ట్రాక్టర్స్ ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా కావాలనే సందర్భంలో మరి తక్షణమే వాటికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేసుకొని దాదాపు 22 లక్షల రూపాయలతో మరొక 2 కొత్త ట్రాక్టర్లు, అదేవిధంగా ఒక ట్యాంకర్ కూడా వాటికి సంబంధించినటువంటి ట్రాలీలో తీసుకొని చెత్త సేకరణకు వినియోగం తీసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా వేములవాడ పట్టణంలో చదివినటువంటి అవసరం ఉన్నటువంటి ట్రాక్టర్లతో పాటు మరి ఆటోలు కానీ ఇంకా ఏ విధమైనటువంటి అవసరాలు వాటిని గౌరవ కౌన్సిలర్, పాతవర్గం అందరి ఆధ్వర్యంలో ఒక వేములవాడ పట్టణాన్ని చెత్తతో పాటు మరి అన్ని రకాలైనటువంటి వసతులను మెరుగైన పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వేములవాడ పట్టణం ఉంచడానికి కొత్త బాధ్యులుగా చేసుకొని మరి యొక్క ట్రాక్టర్లను వినియోగించుకుంటూ మరి ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించి మరి వేములవాడ పట్టణంలో ఎలాంటి వాతావరణాన్ని ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, మరి అందరూ మంచి వాతావరణంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇంత తొందర ఈ శాంక్షన్ సాధించినటువంటి గౌరవ కమిషనర్ గారికి, అదేవిధంగా అధికారులందరికీ, మరి గౌరవ శాసనసభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. వేములవాడ అర్బన్ మండలం కొడుముంచి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ 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 మేడలమ్మ కేతాలమ్మ సమేత శ్రీ మల్లికార్జున స్వామి స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏడుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేకల రవి, చంద్రగిరి సర్పంచ్ ముత్తా సంజన, మహేష్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కడారి శంకరయ్య, గ్రామ ఉప సర్పంచ్ వేముల నాగరాజు, వార్డు సభ్యులు లావణ్య రాజుతో పాటు ఎడ్ల హరీష్, సాయినేని మల్లేశం, అంజయ్య, ఎడ్ల శ్రీధర్, నాగరాజు, దేవయ్య, బండారి అంజయ్య, విష్ణు, నరేందర్, ఆదిత్య, వెంకటసాయి తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ అర్బన్ మండలం కొడుగుంజ గ్రామంలో శ్రీ మేడాలమ్మ కేతమ్మ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రతిష్ఠా మహోత్సవం 5, 6, 7, 8 జరపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాగవెల్లి పట్టణం చేయడం జరుగుతుంది. దీనికి గాను అధిక భక్తులు రావడం జరిగింది. విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. నియోజకవర్గ పరిధిలోని అర్బన్ మండలం కొడుగుంజ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగవెల్లి పట్టణంలో నాతో పాటు కార్యక్రమంలో భాగస్వాములైన మిత్రులు మాజీ జడ్పీసీ మేక రవి గారు, సోదరుమణి మన చంద్రగిరి సర్పంచ్ సంజన మహేష్ గారు, ఈ నిర్మాణానికి సంబంధించిన కొడుముంజ గ్రామం మున్నూరు కాపు సంఘ సభ్యులు కానీ సంఘ అధ్యక్షులు కానీ నిర్మాణ కమిటీలో ఉంటూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఈరోజు చివరి రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములై అందరి సుఖ సంతోషాలు, అందరి దీవెనలు పొందాలని ఈ ప్రాంతంలో మల్లికార్జున స్వామి దాదాపు రైతుకు సంబంధించిన దేవుడు మన మల్లికార్జున స్వామిని పెద్ద మల్లనని ఎక్కడెక్కడికో మన పంటలు వేయడానికి ముందు పోయి మన పంటలు మంచిగా పండించిన పంటలకు మంచిగా ధరలు చెల్లించి అన్ని వర్గాల ప్రజలకు కుటుంబాలు సంతోషంగా ఉండాలని మన దేవుల్ని మొక్కుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో రమాదేవి సోమవారం తనిఖీ చేశారు. లడ్డూ ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన ఆమె భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సక్రమంగా ఉన్నాయా అనే విషయాన్ని కూడా తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో వెంట పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం ఆవిష్కరించారు. శ్రీ భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో ఎల్ రమాదేవి భక్తుల సమక్షంలో పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, ఆలస్యం చేయకుండా 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీకాల ప్రచార రథాన్ని సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువుల పెంపకందారులు ఆర్థిక నష్టాలను నివారించేందుకు ప్రభుత్వ ఉచితంగా అందిస్తున్న టీకాలను వేయించుకోవాలని సూచించారు. 4 నెలల వయసు దాటిన పాడి పశువులు, ఎద్దులు, దూడలకు టీకాలు వేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 టీంలు ఏర్పడి ఏప్రిల్ 9 వరకు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఏసీఎల్బీ అశ్విని తానాజీ వాకడే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై సమస్యలు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పథకాలను లక్ష్యానికి అనుగుణంగా అమలు చేయాలని, మహిళా సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ అమలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 142 దరఖాస్తులు అందాయి. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖలకు పంపిస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికంగా రెవెన్యూ శాఖకు 56 దరఖాస్తులు రాగా డిఆర్డీఓకు 20, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 14, గృహ నిర్మాణ శాఖకు 13 అర్జీలు వచ్చాయి. మిగతా దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితర అధికారులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నకు పెద్దలింగపూర్తో పాటు 12 గ్రామాల రైతులు పాలాభిషేకం నిర్వహించారు. LM6 కాలువకు అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా తీసుకురావడంలో మల్లన్న తీసుకున్న చొరవకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ధర్మారం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అంగన్వాడీ భవనం నిర్మాణంతో గ్రామంలోని చిన్నారులకు మెరుగైన సదుపాయాలు కల్పించబడతాయని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.